జయ గురుదేవ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సదానంద యోగి గారికి, శ్రీకృష్ణ పరమాత్మకు, వేదవ్యాసుల వారికి, ఆది శంకరాచార్యుల వారికి, పరమగురు మండలికి శతకోటి పాదాభివందనాలు. సత్యదర్శిని అన్న కార్యక్రమంలో మనం ఒక్కరోజులో శ్రీమద్ భగవద్గీత సారం నుండి 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 12 యోగాల గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం. సో ఇక్కడ క్షేత్రజ్ఞ అనేది 2 పదాలు ఉన్నాయి. క్షేత్రం అంటే ప్రకృతిలో 24 తత్వాలతో నిర్మితమైన క్షరమైన, అంటే క్షరము అంటే నాశనం కలిగిన ఈ శరీరానికి క్షేత్రం అంటారు. క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో నివసించే అక్షరమైన, అంటే నాశనం లేని పురుషుడే క్షేత్రజ్ఞుడు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడు అని అర్థం. అర్జునుడు అడుగుతున్నాడు, ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం అంటే ఏమిటి అని క్వశ్చన్లు వేశాడు. నాకు వాటికి సమాధానాలు చెప్పు కృష్ణ అని. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, కౌంతేయ, ఈ దేహాన్ని క్షేత్రం అంటారు, దీనిని ప్రకృతి అని కూడా అంటారు. ఈ క్షేత్రాన్ని తెలుసుకున్న వాడినే క్షేత్రజ్ఞుడు, అంటే పురుషుడు, జీవుడు అని తత్వజ్ఞులు అంటారు. తెలుసుకోవలసిన పరబ్రహ్మమే జ్ఞేయమని. అర్జున, అన్ని శరీరాలను ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే, అన్ని శరీరాల్లో నేనే ఉన్నాను అంటే ఆత్మ. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానము. క్షేత్రం అంటే పొలం అని కూడా అర్థం వస్తుంది. పరమాత్మ శరీరానికి క్షేత్రమని కొత్త పేరు పెట్టాడు. కాశీ క్షేత్రమని, బదరీ క్షేత్రమని, పుణ్యస్థలాలను క్షేత్రం అనడం మామూలే. ఈ దేహం కూడా ఒక పుణ్యక్షేత్రమే. ఆ క్షేత్రాలలో బహుశా పుణ్యం సంపాదించవచ్చు, కానీ ఈ దేహం అనే పుణ్యక్షేత్రంలో పుణ్యమే కాదు, జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. అందుకే ఈ క్షేత్రం, దేహక్షేత్రం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఉపనిషత్తులు దేహాన్ని దేవాలయం అన్నాయి. ఇది కదిలే దేవాలయం. దేవుడు తానుగా నిర్మించుకొని హృదయం అనే గర్భగుడిలో తనకు తానుగా ప్రతిష్ఠితుడైనాడు. సో ఇక్కడ క్షేత్రము అంటే పంచభూత, అంటే శరీరం అని చెప్పాం. 24 తత్వాలు ఉన్నాయని చెప్పాం కదా. దాంట్లో ఏంటంటే పంచభూతాలు 5. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5 అయిపోయినాయి. అహంకారం అంటే నేను అనే భావం. అహంకారం అంటే ఇక్కడ నేను అనే భావం. బుద్ధి, మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే పూర్వజన్మలో పేరుకున్న వాసన సమూహాన్ని మూల ప్రకృతి అంటారు. సో పంచకర్మేంద్రియాలు. పంచకర్మేంద్రియాలు అంటే 2 చేతులు, 2 కాళ్ళు, 2 విసర్జక అవయవాలు, నోరు 5 అయిపోయినాయి. సో పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం, పంచ జ్ఞానేంద్రియాలు. సో మనస్సు, ఇంద్రియ విషయాలు అంటే శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు. ఇంకా ఏంటంటే ఈ క్షేత్రంలో ఇవన్నీ కాకుండా ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషము, సుఖదుఖాలు, స్థూల శరీరము, చైతన్యము, తెలివి, ధైర్యము, ఇవన్నీ కలిపి క్షేత్రం అని చెప్పబడింది. ఇంకా జ్ఞానం ఉన్న పాయింట్ మీద తెలుసుకుందాం. సో గర్వం లేకపోవడం, జ్ఞానం అనేది ఈ జ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటూ ఉన్నాం కదా. సో ఈ జ్ఞానం అంటే ఏంటి అనేది క్వశ్చన్ వేసాడు ఫస్ట్ ఆయన అర్జునుడు. సో గర్వం లేకపోవడము, డంబం లేకపోవడము, అహంకారం లేకపోవడము, అహింస, క్షమ, నిష్కపటత్వం, గురుసేవ, బయట లోపల శుచిత్వము, నిశ్చలత, ఆత్మనిగ్రహము, ఇంద్రియ విషయాలపై వైరాగ్యము, జన్మ, మృత్యు, వృద్ధాప్యం, వ్యాధులతో కూడిన సంసార సుఖదుఖాలను గుర్తించడం, భార్య, పిల్లలు, ఇల్లు మొదలైన వాటి పట్ల ఆసక్తి, మమత లేకపోవడం జ్ఞానం. ఇదంతా కూడా ఇష్టము, అయిష్టము, వస్తు ప్రాప్తి కలిగినప్పుడు సమత్వము, ఇతర చింతలను వదిలి నాపైనే అనన్య భక్తి కలిగి ఉండడము, నా అనుకున్న చోటలా ఆత్మ అనుకోవచ్చు కూడా, ఏకాంత వాసము, జనసందోహాలకు దూరంగా ఉండడము, నిరంతర ఆత్మజ్ఞాన, తత్వజ్ఞాన విచారణ, ఇవన్నీ కలిపి జ్ఞానం అని చెప్పబడుతుంది. ఇందుకు వ్యతిరేకమైనదే అజ్ఞానము. క్షేత్రము, జ్ఞానం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మోక్షం గురించి కూడా తెలుసుకుందాం.
సో ఏది తెలుసుకోవడానికి యోగ్యమైనది అంటే జ్ఞేయం, దేనిని తెలుసుకుంటే మోక్షం వస్తుందో చెబుతాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది సనాతనమైన పరబ్రహ్మం. దానిని సత్పదార్థమని కానీ అసత్పదార్థమని కానీ చెప్పడానికి లేదు. అది సర్వభూతాలకు లోపల బయట కూడా ఉంది. అతి సూక్ష్మమైనందువల్ల తెలుసుకోవడానికి అసాధ్యం. గుర్తించిన వారికి అతి చేరువలోనూ, అజ్ఞానులకు అతి దూరంలోనూ ఉంటుంది. వేరువేరుగా కనిపిస్తున్న అన్ని ప్రాణులు ఒకే పరమాత్మ యందే పుట్టి విస్తరించి సర్వత్రా ఉండి నిండి ఉన్నాయని గ్రహించినప్పుడే మానవుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. సో ఒకే ఒక సూర్యుడు జగత్తునంతా ప్రకాశింపజేస్తూ ఉన్నట్లే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రములైన సర్వదేహాలలో నిండి ఉండి వాటిని ప్రకాశింపజేస్తున్నాడు. కానీ అజ్ఞానంతో పరిశుద్ధ బ్రహ్మస్వరూపుడైన జీవుడు ప్రకృతి సంస్కర్గంతో అంటే ప్రకృతితో కలిసి దేహ తాతాధ్యంతో ప్రకృతికి చెందిపోయాడు. తాను పరమాత్మ అన్నది మరిచిపోయాడు. మొట్టమొదటి తన ఆత్మే పరమాత్మే, కానీ ప్రకృతితోనూ దేహంతోనూ కలిసిపోయి నేను వేరు ఆత్మ వేరు పరమాత్మ వేరు అన్న భావంలో ఉండిపోయాడు. సో ఉన్నది దేవుడు మనలోనే ఉన్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు ఆ పరమాత్మ. దాన్ని మర్చిపోయాం. దానికి వివేకానందుల వారు ఒక చక్కటి కథ చెప్పారు. ఒక నిండు గర్భిణి అయిన పులి ఒకరోజు గొర్రెల మందలో దూరింది వేటాడే కోసం. అది బాగా చిక్కాయి కదా అని దూరింది. గొల్ల వాళ్ళు వెంటబడి కట్టెలు దాన్ని కొట్టి చంపారు. సో అది చనిపోతూ బిడ్డను ప్రసవించి మరణించింది. సో వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఆ పులి పిల్లను గొర్రె పిల్లలు తీసుకెళ్ళి దాంతోపాటే పెంచడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ పులి పిల్ల కూడా గొర్రెలతో పాటే పెరుగుతూ తాను పులినన్న మాటే మర్చిపోయింది. తాను కూడా గొర్రెవలే అరుస్తూ ఉంది. పులిపిల్ల కూడా గొర్రెపిల్ల అయిపోయింది. సో గొర్రెవలని అరుస్తూ ఉంది. అట్లాగే శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడై కూడా జీవుడు ఈ కనపడే ప్రకృతి తాదాత్మ్యంలో ప్రకృతి అయ్యాడు. దేహాభిమాని అయి జీవభావం పొంది జనన మరణ సంసారానికి గురి అయ్యాడు. తన స్వరూపాన్ని తాను గుర్తిస్తే స్వయంగా తాను పరమాత్మే, లేదంటే తన దేహాత్మే, అంతే. ఈ విధంగా క్షేత్రజ్ఞుల మధ్య గల భేదాన్ని సర్వభూత కారణాలైన ప్రకృతి నుండి విముక్తి పొందే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వల్ల తెలుసుకున్నవాడే పరమగతిని పొందుతాడు. సో ఆయన మొత్తంగా భగవద్గీత అంతా కూడా ధ్యానము, జ్ఞానము, మనిషి ఏ విధంగా జీవించాలి, ఎలా అన్నీ కూడా దాని గురించి చెప్పడం జరుగుతోంది. ఇక 14వ అధ్యాయం ఏంటంటే గుణత్రయ విభాగ యోగం. ఈ గుణత్రయ విభాగ యోగంలో ప్రకృతిలోని సత్వ రజ తమో గుణాలే త్రిగుణాలు ఏ విధంగా జీవుడిని అనేక రకాల వ్యామోహాలలో పడవేసి బంధించి వేస్తాయో వివరించిన తర్వాత త్రిగుణాలను అధిగమించిన గుణాతీతుడిని లక్షణాలను కూడా తెలిపి నిశ్చలమైన అనన్య భక్తితో ఉండే ఆత్మధ్యాని త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడని వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ గుణత్రయ విభాగ యోగంలో. ఇది మనం ఎంత శ్రద్ధగా వినగలిగితే మనం ఏ గుణంలో ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు, ఏ జ్ఞానం వల్ల మునులు ఈ సంసారం నుంచి ముక్తులై మోక్షాన్ని పొందారో ఆ ఉత్తమ జ్ఞాన మార్గాన్ని నీకు మళ్ళీ చెప్తాను విను. సో మళ్ళీ చెప్తాను అంటే ఇంతకుముందు నేను చెప్పాను కొంత, ఇప్పుడు మళ్ళీ చెప్తాను విను అని చెప్పి, అర్జున అనేక గర్భాల నుండి పుట్టిన శరీరాలన్నింటికి ప్రకృతే తల్లి, బీజాన్ని నాటే తండ్రిని నేనే. ప్రకృతి వల్ల కలిగిన సత్వ రజో తమో గుణాలు నాశనరహితమైన జీవాత్మను దేహంలోనే బంధిస్తున్నాయి. ఇక నిజానికి గుణాలకు ప్రత్యేకమైన అస్తిత్వం అయితే లేదు. గుణాలన్నీ మనసులోనే కలుగుతుంటాయి. రకరకాల సందర్భాలలోని వేరు మానసిక పరిస్థితులే ఈ గుణాలుగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ గుణం ప్రేరేపిస్తే దానికి అనుగుణంగా మనసు మారుతూ ఉంటుంది. జీవాత్మ వాస్తవానికి గుణాతీతుడు అయినప్పటికీ ఆయా గుణాలలో తాదాత్మ్యం చెంది సుఖదుఖాలకు ద్వంద్వాలకు అనుభవిస్తుంటాడు. ఆయా అనుభవాలు సంస్కారాలను వాసనలను సృష్టిస్తున్నాయి.
తర్వాత వివిధ జన్మలను పొందుతూ బంధాల్లో చిక్కుకుంటున్నాడు. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్నమాట. ఈ త్రిగుణాలు జీవుడిని ఏ విధంగా ప్రలోభపెడుతున్నాయో చెప్తున్నాడు. ప్రకృతి వల్ల పుట్టిన గుణాలతో జీవుడు బంధింపబడుతున్నాడు. సత్వగుణం, దాంట్లో మొదటి సత్వగుణం చెప్తున్నాడు. మలినాలు లేకుండా నిర్మలమైనది, ప్రకాశవంతమైనది అయినప్పటికీ కూడా నేను సుఖంగా ఉన్నాను, నేను పండితును అనేటువంటి అభిమానాలు జీవాత్మను బంధించేస్తున్నాయి. సో మంచిదే, నేను సుఖంగా ఉన్నానని చెప్పేసి నాకు అంతా తెలుసు, చాలా జ్ఞానం ఉంది అనుకుంటే కూడా అది కూడా బంధమే. ఆత్మజ్ఞాన సాధనకు జీవన్ముక్త స్థితికి ప్రతిబంధకాలు అవుతాయి. సో అది ఏదైనా సరే, అందుకే ఆ భావన కూడా నీలో ఉండకూడదు. రజోగుణం వల్ల విపరీత కోరికలు కలుగుతాయి. మనకు దొరకని విషయం మీద కోరికలు కలగజేసి, దొరికిన వాటి మీద అనాసక్తిని కలగజేసి, దొరకనంత వరకు దొరకాలనుకుంటాం, దొరికిన తర్వాత ఇంకా దానిపైన ఆసక్తి వెళ్ళిపోతుంది. మరి ఏవేవో కర్మలు చేసేటట్టు చేసి జీవాత్మను మరింత లోతుల్లోకి బంధించేస్తాయి. అలా కూరుకుపోతూనే ఉంటాం జన్మజన్మలుగా. ఇక తామస గుణం వల్ల మంచి చెడు విచక్షణ జ్ఞానం నశిస్తుంది. వాడికి తెలియదు మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటిది. సోమరితనము, అతినిద్ర ముంచెత్తు ఉంటాయి. అజ్ఞానం వల్ల వచ్చిన ఈ తమో గుణం అవివేకాన్ని కలుగజేసి ఆత్మసత్యాన్ని పూర్తిగా కప్పివేసి జీవుని బంధించేస్తుంది. అందుకే పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. నువ్వు పరిపూర్ణ అయినావంటే ఏ రకమైన బంధం నీకు ఉండకూడదు. సంఖ్యలు అనేవి బంగారుతో చేసినా వెండితో చేసినా సంఖ్యలు అవుతాయి, కానీ అవి ఆభరణాలు కావు. అలాగే 3 గుణాలు కూడా ఆత్మను ఏదో విధంగా బంధించేవే అవుతున్నందువల్ల త్రిగుణాలను అధిగమించి చివరకు నిర్గుణుడుగా మారాలి. అర్జున, ఒకప్పుడు రజో తమో గుణాలు అణిచి సత్వగుణము, మరొకప్పుడు సత్వగుణము సత్వతమో గుణాలను మించి రజోగుణము, ఇంకొకప్పుడు సత్వరజో గుణాలను అణచి తమో గుణము ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి. త్రిగుణాల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాము అని చెప్పేసి ఈ లక్షణాలన్నీ కూడా మనకు సులభంగా అర్థమయ్యేదానికి, అక్కడంతా చాలా శ్లోకాల రూపంలో అదంతా ఉంది, కానీ మనకు సులభంగా అర్థం అవడానికి సత్వగుణి లక్షణాలు అని చెప్పి సపరేట్గా రాయడం జరిగింది ఇక్కడ. అందుకే ఇది ఒక్కసారి మనం వెరిఫై చేసుకుంటూ ఉంటే, మనం టిక్కు కొట్టుకుంటుంటే మనకి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. లేదా సత్వగుణి లక్షణాలు, రజోగుణి లక్షణాలు, తమోగుణి లక్షణాలు, ఈ 3 కూడా మనం చెప్పబడుతుంది. ఇప్పుడు మనకు దేంట్లో ఏమున్నాయని మనం చూసుకుంటే దాని నుంచి దాన్ని అధిగమించి, దానిపైన అధిగమించి నిర్గుణ స్థితికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఫస్ట్గా సత్వగుణి లక్షణాల గురించి చెప్తున్నా. గుణమే అయినా సుగుణం ఇది. తాడు మంచిదైనా చెడ్డదైనా దాన్ని బంధించటే దాని పని. సత్వగుణ బంధం మర్యాద గల బంధం, గుప్తంగా బంధిస్తుంది. మనకు తెలియదు, బంధనంలో ఉన్నామన్న విషయం కూడా తెలియదు. చాలా మంచివాడు గొప్పవాడు అదే తింటాం. మంచివాడు అన్నది కూడా మంచి చెడులకు అతీతమైతే అప్పుడు గుణాతీతుడు, లేదా మంచివాడు అన్నది సత్వగుణం అంతే. సో అది కూడా ఒక బంధమే, గుప్తంగా బంధిస్తుంది. బంధంలాగా కానరాని బంధం ఇది. చాలా డేంజర్ మనకి ఇక్కడ. నేను తెలియగలవాడిని, నేను ప్రతిభాశాలిని, నేను పండితుడిని, నేను జ్ఞానిని, నేను భక్తుడిని, నేను సాత్వికుడిని అనే ఈ భావాలు సత్వగుణం కలిగించే సూక్ష్మ బంధాలు. మంచివే, గొప్పవే అనిపిస్తుంది, కానీ ఇది కూడా బంధమే. ఈ గుణంలో ఉన్నవారు మాటలతో నిరాకరిస్తూనే చేతులతో సన్మానాలను, మనస్సులో పొగడ్తలను స్వీకరిస్తూ ఉంటారు. నిరహంకారి అనే అహంకారం, నిరభిమాని అనే అభిమానం, నిగర్విని అనే గర్వం, అంతేకాకుండా ఇతరుల కంటే విలక్షణమైనది ఏదో ఒక అతిశయం తనలో ఉందని లోపల అనుకునే స్వభావం ఈ సత్వగుణం వాళ్ళకు. ఇది నిర్మలమైంది, నో డౌట్. వికారాలు లేనిది, జ్ఞానానికి ఆధార పాత్రులు, పవిత్రతకు పట్టుకొమ్మలు. ఇవన్నీ మంచిదే. వ్యర్థ చేష్టలు, వ్యర్థ సంభాషణలు వీరికి గిట్టని విషయాలు. బ్రతకటానికై మితంగా తింటారు, గొప్పగా యోచిస్తారు, గొప్పగా పనిచేస్తారు, కొద్దిగా మాట్లాడతారు, గొప్పగా ఆలోచిస్తారు. వీరు తృప్తిగా ఉంటారు, పనులు చేయడంలో తికమక పడరు, నో కన్ఫ్యూజన్ స్టేట్. ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలో అప్పుడు అక్కడ అది అలా చేస్తారు. ఎప్పుడైతే సర్వేంద్రియాల ద్వారా జ్ఞానం ప్రకాశిస్తుందో అప్పుడే సత్వగుణం వృద్ధి చెంది ఉన్నట్లుగా గ్రహించాలి. సత్వగుణం వృద్ధిలో ఉండగా మరణించిన వాడు బ్రహ్మజ్ఞానులు పొందే
ఉత్తమ లోకాలను పొందుతాడు. ద బెనిఫిట్స్ చెప్తున్నది. సత్వగుణం వృద్ధిలో ఉండగా మరణించిన వాడు బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమ లోకాలను పొందుతాడు. సో ఇది సత్వగుణి లక్షణాలు. ఇక రజోగుణి లక్షణాలు చెప్తున్నాడు. రజస్సు అంటే దుమ్ము, ధూళి. రజోగుణ ప్రభావంతో నిర్మలమైన తన స్వభావాన్ని దుమ్ము కప్పేసినప్పుడు నరుడు వానరుడు అవుతున్నాడు. కోరికలు రజోగుణానికి కొడుకు లాంటివారు. కోరికలు రజోగునికి కొడుకు లాంటివారు. వీరికి ప్రక్కతలలు క్రోధము, లోభము. కోరికలు తీరకపోతే క్రోధమవుతుంది, తీరితే లోభమవుతుంది. జ్ఞానానికి ఇది ప్రబల శత్రువు, తీయని విషము, కర్మల చేత బంధింపిస్తుంది. కల్పనలకు వికల్పనలకు అంతు పంతు ఉండదు. అంటే నీ ఊహలకు అంతు పంతు ఉండదు. ఒకటే ఉరుకులు పరుగులు జీవితం అంతా. పేరు ప్రతిష్టలంటే పట్టపగ్గాలు లేని ఉబలాటం. భోగాలను రజోగుని అనుభవించడు, వాడినే భోగాలు అనుభవిస్తాయి. పొట్ట పూడ్చుకోవడము, జేబులు నింపుకోవడమే వాని పురుషార్థం. వాడి లక్ష్యం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ధర్మంలో, దైవంలో, భక్తిలో, భజనల్లో వ్యాపారం చూస్తాడు. హేమీలు, సాధువులు, సన్యాసులు, వక్తలు, సిద్ధులు, ప్రబుద్ధులు, నాయకులు, ఇంకా ఎంతెంతమందో ఈ రజోగుణం దెబ్బకు పడిపోతున్నారు. సో ఇది చాలా కష్టమైంది, ఈ రజోగుణం దాటడం అన్నది. ఆశలు, అశాంతి నిత్యము ఉంటాయి. రజోగుణం వృద్ధిలో ఉండగా మరణించిన వాడు కర్మాసక్తమైన మానవ జన్మను పొందుతాడు. సో మళ్ళీ మానవ జన్మే వస్తుంది. అది రజోగుణి లక్షణాలు. ఇక తమోగుణి లక్షణాలు. తమస్సు అనే మాటకు చీకటి అనే అర్థం కూడా ఉంది. అజ్ఞానమే పుట్టినిల్లు. మూఢబుద్ధి, సోమరితనం, నిద్రమంపు, మతిమాంద్యం, అవివేకం, మతిమరుపు, ఇవన్నీ కూడా తమోగుణి లక్షణాలు. లోకంలో మానవ కీటకంగా, మనుష్య మృగంగా, నర పశువుగా వాడు ప్రవర్తిస్తుంటాడు. అంటే ఈ 3 లక్షణాలు చెప్తున్నారు అక్కడ. మానవ కీటకంగా, మనుష్య మృగంగా, నర పశువుగా. పుణ్యం పురుషార్థం అనే గొడవ అసలే ఉండదు, కాబట్టదు కూడా. భక్తి, జ్ఞానం, దానం, ధర్మం వీటికి ముట్టరాని పనులు వీళ్లకు. బుద్ధిలో అస్తవ్యస్తం, మాటల్లో అసభ్యత, అస్పష్టత, పనుల్లో ఇష్టారాజ్యం, మర్యాద లేకుండా కండ కావరంతో, పచ్చి మోసంతో విరగబడి తిరుగుతుంటారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూస్తున్నాం మన సంఘంలో. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు వీళ్ళు. అవసరమైన పనులు రేపు మాపంటూ దాటేయడం వాని రోగం. పరుల పొట్టగొట్టి తాము మేలు పొందేవారు. యుక్తాయుక్తాల జోలికి పోడు. భూత ప్రేతాలకు, గాలి దయ్యాలకు ముడుపులు కట్టి, మొక్కుబళ్ళు చెల్లించి, బలులిచ్చి, బోనాలు పెట్టి రాక్షస తపస్సులు చేస్తారు. వీళ్ళకు ఒక శాస్త్రం అంటూ ఏమీ ఉండదు ఇక్కడ. పూజ్య పురుషులను తిరస్కరించుట, తెలిసి కొండను ఢీకొనుట, దురభిమానము, దురాగ్రహం, దుందుడుకు, ఉడుంపట్టు, పట్టపగ్గాలు లేని పరవశ సంతోషం, శృతిమించిన శోక భయాలు, అతి ఆశ, కైపెక్కి ఉండడం, లక్ష్యాన్ని అదమర్చడం, పగటి కలగనటం తమోగుని లక్షణాలు. ఆత్మ పరమాత్మల విచారం వీని ఊహల్లో కూడా తట్టని విషయం. ప్రమాదము, ఆలస్యము, సోమరితనము తమోగునికి సంతానం వంటిది. అంటే కొడుకులు కూతుల వంటివి. ఈ మూడింట్లో తాధ్యాత్మ్యం చెంది వాటినే తన స్వరూపంగా భ్రాంతి చెందుతూ ఉంటాడు. కర్తవ్య కర్మలను మరడం ప్రమాదం. అక్కడ ప్రమాదం ఏంటంటే కర్తవ్య కర్మలు ఎప్పుడు తన కర్మలను కరెక్ట్గా చేయడు. చేయవలసినవి చేయకపోవుట, చేయరానివి చేయుట ఈ ప్రమాద లక్షణాలు. తమోగుణం వృద్ధిలో ఉండగా చనిపోయిన వాడు పశుపక్ష్యాది జన్మలను పొందుతాడు. జ్ఞానశూన్యమైన జన్మల్లో పొర్లుతూ దొర్లుతూ కడవరకు వీని గతి అధోగతే. తామసులకు నీచమైన అధోలోకాలు కూడా కలుగుతాయి. ఈ భూలోకమే కాదు, పశు జన్మలే కాదు, లోపల ఇంకా అనేక రకాల లోకాలు ఉన్నాయి. భూమికి కింద నరకలోకాలు ఉన్నాయి చాలా. దేహం కలగడానికి కారణమైన ఈ త్రిగుణాలను అతిక్రమించిన వాడే, దేహం కలగడానికి కారణమైన ఈ త్రిగుణాలను అతిక్రమించిన వాడే జన్మ మృత్యు జరాది దుఃఖాల నుంచి తరించి బ్రహ్మానందాన్ని పొందుతాడు అని చెప్పి అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు. ఇదంతా కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ సత్వ రజో తమో గుణాలను అతిక్రమించిన వాడి లక్షణాలు ఏంటి అంటే ఈ 3 లక్షణాలు చెప్పారు కదా, ఈ 3 లక్షణాలను అతిక్రమించిన లక్షణాలు ఎట్లా ఉంటాయి,
వాడి ఆచరణ ఎలా ఉంటుంది, ఈ 3 గుణాలను దాటే విధానం ఏంటి. సో లక్షణాలు అడగడమే కాదు, ఎలా దాటాలని కూడా అడుగుతున్నాడు బాబు. సో వాళ్ళని త్రిగుణాతీతుడు అంటారు. అర్జున, సత్వగుణ కార్యమైన ప్రకాశం కానీ, రజోగుణ కార్యమైన ప్రకృతి కానీ, తమోగుణ కార్యమైన మోహం కానీ కలిగినప్పుడు ఎవడు ద్వేషింపడో, తొలగినప్పుడు ఎవడు వాటిని ఆశించడో అట్టివాడే గుణాతీతుడు అని చెప్పబడుతుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నాడు, త్రిగుణాల ప్రవృత్తికి సాక్షిభూతుడిగా ఉంటూ వాటి చేత చలించక నిశ్చల స్థితిలో ఉంటూ సుఖదుఖాలను, ప్రియాప్రియాలను, నిందాస్తుతులను సమభావంతో చూస్తూ మట్టిని రాతిని బంగారాన్ని ఒకేలా భావిస్తూ మానవమానాలలో శత్రుమిత్రులలో సమానంగా ప్రవర్తిస్తూ విద్యుక్త కర్మాచరణలో నేను చేస్తున్నాను అన్న అభిమానం లేనివాడు గుణాతీతుడు అనబడతాడు. నిత్యము నన్నే నిశ్చల భక్తితో సేవించేవాడు త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడని చెప్పేసి ఈ గుణత్రయ విభాగ యోగంలో చక్కగా 3 గుణాలను అధిగమించి ఎలా ఉంటారు, ఎలా ఉండాలి, దాన్ని ఎలా అధిగమిస్తామని చెప్పేసి మనకు శ్రీకృష్ణ భగవానుడు చాలా క్లియర్గా చెప్పారు. అందువల్ల మనం ఏ గుణంలో ఉన్నాము, సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా, గుణాతీతంలో ఉన్నామా అనేది మనం తెలుసుకుంటే మనం దేని నుంచి దేనికి అప్గ్రేడ్ అవ్వాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. దీనికి సహకరించడానికి ఎంతోమంది గురువులు ఉన్నారు, శాస్త్రాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో కృషి మనం చేయాల్సిందే, సాధన మనం చేయాల్సిందే. ఓకే మాస్టర్స్, ఇక నెక్స్ట్ 15వ అంటే 15 అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఇందులో 20 శ్లోకాలు ఉంటాయి. ఇందులో సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు. జ్ఞానాన్ని పొంది వైరాగ్యాన్ని అనే ఆయుధంతో సంసార వృక్షాన్ని నరికి క్షరానికి అక్షరానికి అతీతుడైన పరంధాముడిని పురుషోత్తముని చేరుకునే విధానాన్నే వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సో ఇప్పటి వరకు మనం గుణత్రయ విభాగ యోగం నుంచి విన్నాం. ఇక నెక్స్ట్ పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్న దాని గురించి తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. ఇందులో 20 శ్లోకాలు ఉంటాయి. సంసారం గురించి మనం తెలుసుకోవాలి దీంట్లో. సో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు.